నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. మార్గదర్శి కేసు గత 20 ఏళ్లుగా ఇది నడుస్తూనే ఉంది. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నారు? ఉండవల్లి గారా లేదా మార్గదర్శి వ్యవస్థ? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు చాలా క్లియర్గా ఉంది. ఉండవల్లి గారిని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన దగ్గర కదా, ఆయన లాయర్ల దగ్గర కూడా సమాధానం లేదు. ఎట్టకెలకి కేసుని కొట్టేశారు. కొట్టేస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియాలి. ఈ 20 ఏళ్లలో ఈ కేసు ఫైల్ అవ్వడానికి ముందు మార్గదర్శి చేసింది ఏంటి అనేది కూడా తెలియాలి. అండ్ అసలు తప్పు చేసిందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన నెసెసరీ ఉంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం. నమస్తే. 20 ఏళ్లగా న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది న్యాయస్థానంలో. ఈ రోజు తుది తీర్పు వచ్చింది. మరి ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కేసు ఫైల్ చేయడానికి రీజన్ ఏంటి? ఇన్నాళ్ళు ఏం నడిచింది? అంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారో ఒక రకమైన ఇదేంటంటే రామోజీరావు గారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి. సో ఆయనది అంటే ఆయన ఏ బిజినెస్ పట్టుకున్నా ఏం చేసినా రామోజీరావు గారిని అల్టిమేట్గా ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఆయన మీద ఒక నిందన మోపటం, అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ సరిగా పేమెంట్స్ చేయట్లేదు, అంటే చిట్లు కట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అనేది ఒక దుష్ప్రచారం అనేది స్టార్ట్ చేయాలి. సో వాళ్ళ బిజినెస్లే కావచ్చు, వాళ్ళ గురించి ఇబ్బందులు పెట్టడం, ఆయన్ని జైలుకి పంపించాలి. ఇది ఆయన ఏం. దాంతోనే ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో అప్పుడే ఉండవల్లి గారిని ఫిక్స్ చేసుకున్నారు అన్నమాట. సో ఈ పని ఆయన చేయాలనేది ఆయన ఆలోచన అయి ఉండొచ్చు మేబీ. అందుకని కేసు వేయించడం కానివ్వండి, కేసు వేయిస్తే ప్రతి చోట ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కూడా కొట్టేశారు. మళ్ళీ కొట్టేసినాక మళ్ళీ ఎస్ఎల్పి తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేయటం. సో అక్కడి నుంచి మళ్ళీ ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. అంటే ఇంకా దాని వెనకాల ఆబ్వియస్లీ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన మళ్ళీ అది నడిపించడం కానివ్వండి ఇవన్నీ చేశారు. కానీ ఈ రోజున అదే ధర్మాసనం, ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఉందో అదే వాళ్ళని ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అనుమానించింది కదా. అవును. వాళ్ళు ఏమన్నారు, నువ్వు పర్సనల్గా తీసుకొని ఆ సంస్థ మీద నింద వేస్తున్నావు, పర్సనల్ ఈగోకి వెళ్ళి నువ్వు చేస్తున్న పని, సో నీ మాటలు నమ్మేటట్లు లేవు అని చెప్పి వాళ్ళు మాట్లాడటం. అది కూడా కాకుండా మార్గదర్శిలో ఎవరికైతే ఇవ్వాల్సిన వాళ్ళకందరికీ కూడా 2500 కోట్లని పే చేసినట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం కానివ్వండి, ఇవన్నిటి మూలాన క్లియర్ చిట్ అనేది వాళ్ళకి దొరికింది. క్లీన్ చిట్ దొరికిందా? అంతే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక కక్షపూరితంగా చేసిన పని ఇది. సో రామోజీరావు గారు ఆయన ఏది పట్టుకున్నా అది ఆ బిజినెస్లో అనేది ఇంకా సుదీర్ఘంగా ఆయనకి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అది సక్సెస్ఫుల్గా రన్ చేసిన వ్యక్తి. అవును. అలాంటి వ్యక్తి మీద ఒక మరక అనేది పెట్టాలి. ఎందుకంటే వీళ్ళైతే ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ప్రజల సొమ్ము తినేవాళ్ళు. అందరినీ అదే ఎస్టిమేషన్ వేసి ఇరికించాలి అనే ఒక ఉద్దేశం. అప్పటికే చూడండి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే 42,000 కోట్లు అక్రమ ఆస్తులు అనేది వీళ్ళు ఏమైనా బై బర్త్ నుంచి తీసుకొచ్చినట్టుగా కాదు కదా. సో ప్రజల సొమ్ముతో వచ్చిందే కదా. స్టిల్ ఈ రోజుకి కేసులు నడుస్తూనే ఉన్నాయి. సో వాటికి సమాధానం చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇది కంటిన్యూ చేయించడమే కదా. సో ఆ రోజున జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు జరిగిన కేసు ఇది 2007లో. సో ఇప్పటికీ క్లియర్ చిట్ వచ్చింది. అది తెలంగాణ కోర్టులో కొద్ది రోజులు నడవటం, ఇక్కడ హైకోర్టులో కూడా కొట్టేయటం, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేయటం. సో ఈ రోజున క్లియర్ చిట్ అనేది దాని మీద మార్గదర్శి మీద రావటం. ఎందుకంటే మార్గదర్శి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒకటి ఎక్కడ ఎవరైతే క్లయింట్ వాళ్ళు ఉంటారో, ఇన్వెస్టర్స్ దానిలో పెట్టుకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రావాలి కదా. అంతే, వాళ్ళందరూ చాలా పాజిటివ్ గా చెప్తున్నారు. స్టిల్ ఇప్పటికీ నడుస్తుంది కదా. దానిలో ఏదైనా జరిగింది అని అంటే ఎందుకు వెళ్తారు? అంతే కదా. మాకు రాలేదని అబద్ధం చెప్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. ఎవరు ఇప్పుడు చెప్పడానికి ఆధారాలు కూడా ఉండవు. ఎందుకంటే త్రూ ఓపెన్గా స్టేట్ బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అట్లా అబద్ధాలు కూడా చెప్పడానికి లేదు. సో మళ్ళీ ఇప్పటి వరకు ఆ సంస్థ ఎట్లా నడుస్తుంది? ప్రజలను నమ్మకపోతే ఆ సంస్థ నడవదు కదా. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది, ఓన్లీ వాంటెడ్లీ
ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన అసత్య ప్రచారం ఇది. సో ఈ రోజున క్లియర్ చిట్ వచ్చింది. వీళ్ళు ఇలాంటి అంటే వీళ్ళని ఏమనాలో, చదువుకున్న మేధావుల ఎన్ని అప్పట్లో చూడాల్సింది రోజు ప్రెస్ మీటే, రోజు పెట్టడం, రామోజీరావు గారిని తిట్టడం, ప్రజల్ని ఏదో అవేర్నెస్ చేస్తున్నట్టు. కానీ ప్రజలు వచ్చి ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. ఒక అరుణ్ కుమార్ గారు ఒక్కటే మాట్లాడేవాళ్ళు. ఇంకెవరు ప్రజల నుంచి అప్పుడు రాలేదు, ఇప్పటి వరకు కూడా లేదు ఆ వ్యతిరేకత. అంటే ఫస్ట్ ఉండవల్లి గారు ఓడిపోయింది తన కుటుంబం దగ్గర అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది అంటారు. మీరేమంటారు? నేను విన్నాను కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మార్గదర్శిలో చిట్ Invest చేసేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి. అది బయటకైతే రాలేదు. ఆ నోట ఈ నోట అయితే విన్న మాట అయితే నిజమే. సో వాళ్ళ కుటుంబం కూడా దానికి విభేదించింది. సో మాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఎప్పుడు మాకు అట్లా మార్గదర్శిలో మాకు అలాంటి మీరు చెప్తున్నట్టు అంటే ఏదైతే వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నట్టు ఎప్పుడు అలాంటివి జరగలేదు అనేది అయితే వాళ్ళు కూడా వేరే అందరితో చెప్పుకున్నారు అనేది అయితే తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.